ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024 ఎగ్జామ్ ఈ నెల అంటే మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు జరగాల్సి ఉంది. సో ఇది కూడా మారిన షెడ్యూల్ ప్రకారము ఉన్నటువంటి డేట్స్. అయితే ఈ మారిన షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో రిలీజ్ చేసినటువంటి ఈ షెడ్యూల్ 30వ తేదీ నుంచి ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఈరోజు మార్చి 27 దాదాపు 10 గంటలు కావస్తా 10 గంటలు అయింది. ఇంతవరకు దీని గురించినటువంటి సమాచారం ఎంత మాత్రము ఏ విధమైనటువంటి అప్డేటు ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ రావట్లేదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇటు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో సో ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సమాచారము ఈరోజు ఇప్పటి వరకు ఈ సమయం వరకు రాలేదు. అంటే ఇది ఎంతవరకు జరుగుతుందన్నటువంటిది ఎగ్జామ్ జరుగుతుందా అన్నటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకయ్యా అంటే ఈరోజు 27వ తేదీ 10 గంటలు అయిపోతుంది. సో ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఒకవేళ జరిగే పరిస్థితుల్లో ఈ పార్టీకి క్లారిఫికేషన్ వస్తే ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే దానికి 1 or 2 డేస్ కూడా టైం ఉండాలి కదా. సో ఆల్ టికెట్లకి 1 or 2 డేస్ టైం ఇచ్చి తర్వాత ప్రిపరేషన్ అన్నీ చూసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్లు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసుకోవాలి. సో 30వ తేదీ అంటే ఈ 2 రోజులు మిగిలింది, 2 రోజులే గ్యాప్, 28, 29. సో ఈ 2 రోజుల్లో కండక్ట్ చేయడం అన్నటువంటిది ఇది అయ్యే పనేనా అన్నటువంటిది అందరి మెదళ్ళలో తొలుస్తున్నటువంటి ప్రశ్న. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ apdSc.apcfss.in చూస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి అప్డేటు ఇందులో ఎక్కడ కనిపించట్లేదు వెబ్సైట్లో. సో ఇది కనిపించడం లేదు అంటే ఆల్మోస్ట్ ఈ ఎగ్జాము ఇక జరగదనేటువంటి నిర్ణయానికి రావచ్చు అన్నటువంటిది ఒక అంచనా. ఎందుకంటే 27వ తేదీ ఇంకో మిగిలి ఉండేది 2 రోజులే. ఈ 2 రోజుల్లో కూడా మీకు ఇప్పటి వరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదంటే ఎంతవరకు అది సాధ్యమవుతుంది? సో అభ్యర్థులు నిజంగా చెప్పాలంటే అభ్యర్థుల మైండ్ సెట్తో అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అనేటువంటిది స్పష్టం ఇక్కడ. సో అభ్యర్థులు ఇటు టెట్ రిజల్ట్స్ రాక అక్కడ ఎన్ని మార్కులు వస్తాయో ఎంత వెయిటేజ్ డిఎస్సికి కలుస్తుందో తెలియక తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందో లేదో అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, ఎంత మానసిక ఒత్తిడిని గురవుతున్నారో అది వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకే తెలుసు ఆ పెయిన్. సో అంత పెయిన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేకుండా దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నప్పుడు ఇంత మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం స్పందించాలి, లేదా ప్రభుత్వం దానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడమా లేదా ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైనా ఒక నిర్ణయాన్ని రాబట్టుకొని వచ్చి అభ్యర్థులకు ఒక విషయాన్ని చెప్తే వాళ్ళు మానసికంగా కొంత రిలాక్స్ అవ్వడము జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని అభ్యర్థులకు తెలియజేయండి. సో దట్ అభ్యర్థులు మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో let us see the hope for the best.